హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు మహా చేతి వంటలండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్తో లాలీపాప్స్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నానండి. ముందుగా మనం ఒక 6 గుడ్లు తీసుకుని ఇలా తురుము పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం వరిపిండి వేసుకుంటున్నానండి, ఒక 4 స్పూన్స్ ఉంటుందండి. కొంచెం కార్న్ వేసుకుంటున్నానండి, కార్న్ పౌడరు. హాఫ్ బౌల్ శనగపిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక 4 చిల్లీస్ను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కలుపుకుందాం ఫ్రెండ్స్. బాల్స్లా అవ్వాలండి పిండి. ఫ్రెండ్స్, ఇంకోండి మనం పిండి కలుపుకున్నాం కదండి, ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామండి. బాండీలో ఆయిల్ వేసుకుని పెనం మీద స్టవ్ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసుకుని మనం వేపుకుందామండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి. ఎక్కడ చూస్ చేసినవి కాదు, నేర్చుకుని చేసింది కాదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చేయడానికి గల కారణం, ఒకరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారండి. ఏం చేయాలో అర్థం కాక ఎగ్స్ ఉన్నాయి కదా అని ఇలా ట్రై చేసి పెడదామని చెప్పేసి నేను ట్రై చేశానండి. బాగా వచ్చాయండి, అందరికీ నచ్చినాయి, చాలా టేస్టీగా ఉన్నాయన్నారు. సో మీరు కూడా చాలా బాగా చేసుకుంటారని, ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి ఇలా వేగిన తర్వాత మనం ఎగ్ది ఒక 2 ఎగ్స్ కొట్టుకున్నానండి. ఇలా ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మనం ఇందులో డిప్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే బ్రెడ్ పొడిలో అందులో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ పొడిలో కొంచెం ముంచుకుని మళ్ళీ వేపుకుందామండి. ఇలా డిప్ చేసుకుందామండి. ఇలా ముంచుకుని పొడి అంతా పట్టేలాగా అప్పుడు వేపుకుందాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇది కూడా వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో ముంచుకొని మనం వేపుకుందామండి. మనం వేసుకున్నాం కదండి, 1 బై 1 వేసుకున్నానండి. వేగుతున్నాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత తీసేసుకోవడమేనండి. సిమ్లో పెట్టుకుని మంటని వేపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయండి.
ఇప్పుడు రెండు వైపులా వేగిన తర్వాత తీసుకుందామండి. ఫ్రెండ్స్, ఇందాక మనం వేపేసినవి డిప్ చేసుకున్నాం కదండి ఎగ్ దాంట్లోని. ఇప్పుడు అలా పచ్చివి కూడా మనం ఎగ్ చేసుకోవచ్చండి, అందులో డిప్ చేసుకుని వేసుకోవచ్చు. నేను పచ్చివి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుని ఇలా బ్రెడ్ పౌడర్ వేసుకుందామండి. వేసుకుని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనకి రెండోది అలా ఒక వాయి వేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. అంతేనండి ఫ్రెండ్స్, ఎగ్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనకి చూడండి ఎలా వచ్చాయో, చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇలా మనం సాస్లో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.